వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, ఇది హైదరాబాద్ మెట్రోకు సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్. హైదరాబాద్ వాసులు నిత్యం కూడా ట్రాఫిక్ వల్ల అనేక సమస్యలు పడుతూ దాదాపుగా కూడా కొన్ని సంవత్సరాల పాటు ట్రాఫిక్లలో తిరిగి యాస్టకు వచ్చిన వాళ్లకు 2017 నవంబర్లో హైదరాబాద్ మెట్రో మొదటి దశ మొదలైంది. అయితే ఈ మొదటి దశ మొదలైనప్పటి నుంచి కూడా ఏదైతే ఈ యొక్క ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి ఈ మెట్రోకి సంబంధించి ప్రస్తుతం ఏమవుతుంది అని అంటే, మెట్రో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఏ మెట్రో వాళ్ళు? హైదరాబాద్ మెట్రోకి సంబంధించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ ఒక నిర్ణయం తీసుకున్నది. ఏం నిర్ణయం అని అంటే, మెట్రోని మేము నడపలేము, నడిపే స్తోమత మా దగ్గర లేదు. మెట్రో ప్రయాణికుల పైన వస్తున్నటువంటి టికెట్ ఆదాయాలు కానీ, వాటికి సంబంధించినటువంటి అక్కడ అందులో ఉన్నటువంటి స్టాల్స్కు సంబంధించినటువంటి ఆదాయాలు కానీ కేవలం మెయింటెనెన్స్ల వరకే, మెట్రో మెయింటెనెన్స్ల వరకే సరిపోతూ ఉన్నాయి. ఇంకా విద్యుత్ బిల్లులు కానీ, లేకపోతే ఇవన్నీ ఎంప్లాయీస్కి కొంత షార్టేజ్ శాలరీస్ కానీ, ఇవన్నీ కూడా అక్కడ సరిపడం అయితలేవు. గతంలో తెచ్చినటువంటి అప్పులు, ఎల్ఎన్టీ తెచ్చినటువంటి అప్పులకు వస్తున్నటువంటి పైసలు దాదాపు 100 కోట్లు ఇంట్రెస్ట్లే కట్టాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇక కేంద్రం కానీ లేదంటే రాష్ట్రం కానీ సంస్థ నడిపించుకోరని చెప్పేసి చేతులు ఎత్తేసింది. ఏం జరిగింది అని అంటే, ఎపిసోడ్ నెంబర్ 1 దాదాపుగా కూడా మొదటి దశలో అంటే సుమారుగా 2017 సమయంలో 4.50 లక్షల మంది సుమారుగా ఒక రోజుకు మెట్రోలో ట్రావెల్ చేసారు. ఆ తర్వాత 2020, 2021, 2022 మధ్యకాలంలో వచ్చినటువంటి కోవిడ్ వల్ల దినదినం కూడా ఈ యొక్క ట్రావెలింగ్ పర్సంటేజ్ తగ్గిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఆయన యావరేజ్గా చూసినప్పటికీ సుమారుగా 5 లక్షల మంది దాదాపు మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో మెట్రోలో స్పేస్ లేకున్నా ఇరికి పోయి ఎక్కి మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకు అంతగానో ట్రావెల్ చేస్తున్నారు అని అంటే, ఉప్పల్ నుంచి రాయదుర్గం వరకు ఒక రూట్ ఉంటే, మళ్ళా ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ మొదలు పెడితే మియాపూర్ వరకు ఇంకో రూట్ ఉన్నది. దీంట్లో జేబీఎస్ అండ్ అదేవిధంగా ఎంజీబీఎస్ అనేది ఇంకో రూట్ ఉన్నది. ఇప్పుడు దాదాపు ఈ యొక్క మెట్రోకు సంబంధించి సుమారుగా ఉప్పల్ నుంచి ఇటు రాయదుర్గం వరకు 30 కిలోమీటర్లు వేసుకోండి, ఎల్బీ నగర్ నుంచి మియాపూర్కు 35 కిలోమీటర్లు, ఇటు దాదాపు 12 కిలోమీటర్లు ఈ డిస్టెన్స్లలో మెట్రో ట్రావెల్ చేస్తూ ఉన్నది. అయితే జేబీఎస్ నుంచి ఇటు అంతా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మెట్రోకి సంబంధించి ఈ రూట్తో పాటుగా ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. ఇటు మియాపూర్ది అప్ టు పటాన్ చెరువు, మళ్ళీ పోతే ఇక్కడ ఒకటి గ్యాప్ ఉంటుంది. ఉప్పల్ నుంచి నాగోల్కు, ఇది ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఈ యొక్క రూట్ ఉంటుంది. అంటే నాగోల్ స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ కనెక్టివిటీ, దాంతోపాటు అటు శంషాబాద్కు ఇట్లా దీన్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి రెండో దశకు సంబంధించినటువంటి ప్రపోజల్ కూడా ఎల్ఎన్టీ సంస్థకు ఆల్రెడీ డిపిఆర్ను కూడా సబ్మిట్ చేసిర్రు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ కూడా సబ్మిట్ చేశారు. ఇదంతా ఎపిసోడ్ జరిగింది. అయితే 2017 నాటికి నిర్మాణానికి అయినటువంటి ఖర్చు సుమారుగా 20,000 కోట్ల రూపాయలట. అంటే దాదాపు ఎల్ఎన్టీ సంస్థ అప్పుడు పెట్టినటువంటి ఖర్చు అప్పటి వరకు 20,000 కోట్ల వరకు అప్పు వచ్చిందట. దాదాపు ఎంత వచ్చింది అప్పుకు సంబంధించినటువంటి అంటే, ఈ నిర్మాణ దశ, ప్రారంభ దశ ఇవన్నీ వచ్చేటప్పటికీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ 2018-17 సమయాలలో 3,750 కోట్లు, 3,750 కోట్ల రూపాయల అప్పు 2017-18 నాటికి ఉన్నదట. ఇది మళ్ళా ఈ అప్పు కాస్త 2020కి వచ్చేటప్పటికి సుమారుగా 5,000 కోట్లకు అయిందట. 5,000 కోట్లు 2020కి అయింది ఎల్ఎన్టీకి. ఇప్పుడు వీటికి కడుతున్న ఇంట్రెస్ట్ సుమారుగా 100 నుంచి 200 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అసలు కాకుండా ఇంట్రెస్ట్లే కట్టుడైతా ఉన్నది. దీనివల్ల దాంతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన కొంత అమౌంట్ కూడా ఉన్నది. దాదాపు కేంద్రం నుంచి కూడా 254 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా రావాలి.
అది కూడా రావట్లేదు. వీటన్నిటి వల్ల వచ్చేటువంటి ఆదాయం 20,000 కోట్లు అయితే దీంట్లోకి వడ్డీలు 100 కోట్లు కట్టుడైతా ఉన్నది. వచ్చిన దాంట్లో సగానికి సగం తీసి కట్టుడైతుందని చెప్పేసి ఇప్పటికే రెండో ప్రపోజల్కు డిపిఆర్ పెట్టిర్రు. పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీస్ కింద పీపీపీ కింద నిర్మాణం చేయాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ చేతులెత్తేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక హాట్ కామెంట్ చేసిండు. మెట్రో ఎండీని మార్చడం పట్ల కూడా కాంగ్రెస్ ఎల్ఎన్టీ సంస్థను డబ్బులు అడిగింది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేక ఎల్ఎన్టీని డబ్బులు ఇవ్వాలని చెప్పి బెదిరించింది. అందుకే వాళ్ళ దగ్గర డబ్బులు లేక బోర్డు తిప్పుతా ఉన్నారు. అందుకోసమే మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డిని కూడా మార్చేసిర్రు. ఎన్విఎస్ రెడ్డిని మార్పడానికి కారణం కూడా ఇదే అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతారు. కంప్లీట్గా ఇప్పుడు ఏం జరిగింది అంటే అయితే కేంద్రం అన్నది తీసుకోర్రి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నది తీసుకోర్రి, మేమైతే మెట్రో నడిపే పరిస్థితులు లేవు. మీకు వచ్చేటువంటి ఆ టికెట్ల పైన వచ్చే ఇన్కము మెయింటెనెన్స్లో సరిపోతలేవు, ఆడ జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు, ఇక నేను నడపలేము. ఆ మెట్రో పైన వచ్చే ఆదాయాలకు ఎలాంటి ఆదాయాలు లేవు, 100 కోట్లు మేము ఇంట్రెస్ట్లు కట్టుకోవాల్సి వస్తూ ఉంది, దీనివల్ల మేము నడపలేకపోతున్నాం అని క్లారిటీగా చెప్పేసింది. దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. అయితే ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వమే హైదరాబాద్ మెట్రో నడుపుతుందా, లేదంటే కేంద్రం సపోర్ట్ తీసుకుంటుందా, వీటన్నిటిపైన ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ ప్రభుత్వం తీసుకుంటే ఏం జరగబోతుంది, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే ఏం జరగబోతా ఉంది. దాదాపు ఇప్పటికే టికెట్ రేట్లు కూడా గతంతో పోల్చుకుంటే దాదాపు ఒక 5 నుంచి 10% పెరిగినాయి. ఈ 5 నుంచి 10% పెరిగిన టికెట్ రేట్లను కూడా భరించుకొని చాలామంది మెట్రోలలో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ట్రాఫిక్ సంబంధిత సమస్యను హైదరాబాద్లో ఎదుర్కొంటారు కనుక ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు నివారించుకోవడం కోసం చాలామంది మెట్రోలలో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అటు గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ, కొండాపూర్ కానీ, ఇటు మియాపూర్ కానీ, కుకట్పల్లి కానీ వీళ్ళన్నీ ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు సుమారుగా ఉప్పల్, ఎల్బీ నగర్ ఇదే ప్రాంతాల నుంచి చాలామంది మెట్రోలలో అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాహనాలు తీసుకోవడం వల్ల దాదాపు 2.5-3 గంటల సమయం అనవసరంగా వెహికల్స్ పైన పెట్టాల్సి వస్తూ ఉంది. మెట్రోకి ట్రావెల్ చేయడం వల్ల సులభంగా వెళ్ళొచ్చు, క్షేమంగా వెళ్ళొచ్చు అన్న నేపథ్యంలో ట్రాఫిక్ నివారణ మంత్రంగా మెట్రోని యూజ్ చేసుకున్నారు. అట్లాంటి మెట్రో ఇప్పుడు నిర్వహణలో మెట్రో సంస్థకు సంబంధించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ ఇప్పుడు నడపలేము, మరి ఎవరైనా ఒకరు తీసుకోండి అని చెప్పేసి చేతులు ఎత్తేసింది. దీనిపైన ప్రభుత్వం ఏ స్టాండ్ తీసుకోబోతా ఉంది, దాదాపు 2-3 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నా విఫలంగానే కనిపిస్తూ ఉన్నాయి. మెట్రోపై మరి ప్రభుత్వ నిర్ణయం ఏంటి అనే దానిపైన యావత్ హైదరాబాద్ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. వంటిల్ నేను చూస్తూనే ఉండండి KMR న్యూస్.